సింహరాశి వారికి ఏంటంటే వారు ఉండేటువంటి స్పీడే వారికి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటుంది అనమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని తొందరగా చేయాలనేటువంటి ఆలోచన ఉండటం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఏ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండటం అనేది ఒక మంచి శక్తే యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే వీరి యొక్క ఎదుగుదలను చూసి ఏడ్చేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. సరే, ఒక మనిషి ఎదుగుదలను తగ్గించుకోవాలి అంటే అది కుదరదు. ఎందుకంటే మన ఎదుగుదల ఎలా తగ్గించుకుంటాం. కాకపోతే నరదిష్టి వల్ల వచ్చేటప్పటికి ఎంత గొప్ప వాళ్ళైనా సరే కూడా ఒక్కోసారి డౌన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి మెయిన్గా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి చిన్న పరిహారం ఒకటి ఉంది. ఏంటంటే అది వీరు ప్రతిరోజు ప్రతి బుధవారం మెయిన్గా వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించాలి. దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ కుంకుమార్చన చేయించుకోవాలి. అదేవిధంగా కుంకుమ ధరించాలి. కుంకుమ ధరించేటువంటి విధానంలో కూడా వచ్చేటప్పటికి పెద్ద నామాలుగా పెట్టుకోవాలి. అంటే పెద్ద తిరుపుండాలు పెట్టుకొని మధ్యలో వచ్చేటప్పుడు కుంకుమను పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే వీరికి ఉండేటువంటి దృష్టి ఏదైతే ఉందో అది స్లోగా తరిగిపోతూ ఉంటుంది. ఇలా కూడా పోకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎలాగా ఆషాఢ మాసం కాబట్టి ఎవరైనా దుర్గా మాల వేసుకోవాలి అని చెప్పి ఆలోచించినట్లయితే దుర్గాదేవి మాల వేసుకోవాలి అనుకున్నటువంటి వారు దుర్గామాల వేసుకోవచ్చు. అమ్మవారి యొక్క మాల వేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క దిష్టి అనేది ఏదైతే ఉందో అది పోతుంది. దిష్టి మాల వేసుకోవడం ద్వారా కూడా దిష్టి వెళ్ళిపోతుంది. అంటే మనకు అయ్యప్ప మాల కానీ సమయానుకూలంగా ఆ యొక్క సమయంలో ఆ యొక్క మాలలు వేసుకున్నట్లయితే అది కూడా దిష్టి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. వాటితో పాటు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కార్యాలయాల నుంచి వారు ఎక్కడెక్కడ కూడా తిరిగేసి వస్తారు. కంపల్సరీగా వచ్చినటువంటి వస్త్రాలతోనే అదే విధంగా ఎలాగైతే ఆఫీస్ నుంచి వచ్చారో వీళ్ళు దిష్టి తీయించుకోవాలి. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు పెద్దవాళ్ళతో దిష్టి తీయించుకోవటం అనేది వీరికి చాలా మంచిది.